వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. యాక్చువల్ ఇక్కడ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు దరిదాపున 48 years ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే రాజకీయ జర్నీ చాలా గొప్పగా సాగింది. ఎందుకంటే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీలోకి వెళ్లకుండా ఒకే ఒక్క పార్టీని అంటిపెట్టుకున్నటువంటి దొడ్డ అశోక్ గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ యాజ్ ఏ పొలిటీషియన్ గా వీరు ప్రజెంట్ ఏం చేస్తా ఉన్నారు అంటే సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు అంటే ఉన్నారుగానే ఉన్నారా, లేకుంటే పార్టీలో యాక్టివ్ గా ఏమైనా తిరుగుతా ఉన్నారా? ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్ సందడి అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి ప్రజల నిర్ణయం అనేది ఏ రకంగా ఉండబోతుంది అదే తెలుసుకుందాం. అలాగే గతంలో చూసుకుంటే 1970s కావచ్చు, 80s కావచ్చు, 90s కావచ్చు, వాట్ ఎవర్. సో అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏంటి తారతమ్యం? ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ వేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. నా ఆరోగ్యం బాగుంది. మీ అందరికీ ధన్యవాదాలు. బీవీఆర్ న్యూస్ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వెంకట గారికి, ఆ సంస్థకి నా ముఖ్యమైన ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరించున్నాను. ఓకే సార్, మీకు నిజంగా 48 years ఇండస్ట్రీ మీది యాజ్ ఏ పొలిటీషియన్, మీకు జర్నీ అనేది సార్, మీ జర్నీ అంతా ప్రాపర్గా జరిగిందా? మంచి ప్రాపర్గా జరిగింది. నన్ను కాంగ్రెస్ పార్టీ కూడా హక్కున చేర్చుకొని నాకు ఇచ్చే ప్రియారిటీ ఎక్కడికక్కడ ఇచ్చుకుంటూ వచ్చింది. అదే నాకు 1000 ఏనుగుల బలంతో నేను కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ముందంజలో నుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, మీరు అంటే 2 దఫాలుగా కౌన్సిలర్గా ఇక్కడ మీ డివిజన్లో గెలవడం జరిగింది. అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీల కంచుకోట, ఆ హవా ఉన్నటువంటి ఆ పర్టికులర్ టైమింగ్స్లలో ఆ కంచుకోటను సైతం మీరు బద్దలు కొట్టి గెలవడం జరిగిందంటే దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అది ఆ రోజున ఉన్న సంబాని చంద్రశేఖర్ గారు మంత్రిగా ఉండేది. వారి నామకరణాన్ని నేను ఇక్కడ చేసి, దాంతో ఈ ఏరియాలో ఉన్న 675 ఇళ్ళకి పట్టా సర్టిఫికెట్లు 165 గజాల చొప్పున అందరికీ ఇప్పించి, దాని తర్వాత 375 ఇండ్లు కన్స్ట్రక్షన్ చేయించి, ఇక్కడ ప్రతి ఒక్క అవసరాలు, మౌలిక వసతులు అంటే రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు సప్లై, వాటర్ సప్లై. ఆ రోజులలోనే నేను ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ఏదో ఈ మిషన్ భగీరథ అని అంటున్నారు, కానీ ఆ రోజున చేసిన ప్రతి ఒక్క విలువైన కార్యక్రమాలు మీ ముందుంటాయి. ఇప్పటికైనా ఎవరైనా దాన్ని చూసుకొని ఏం చేశాననేది ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు నా ముందు. నేను ఎన్ని విధాలు కష్టపడ్డానో ఆ విధంగానే నన్ను జనం కూడా హక్కున చేర్చుకొని నా గెలుపుకు ఎన్నో విధాలు గెలుపునిచ్చిన కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చే క్రమంలో సీసీ రోడ్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. కంప్లీట్గా ఆ సీసీ రోడ్స్ మీ ఆధ్వర్యంలో అప్పుడు మీరు వేయించినటువంటి సీసీ రోడ్సేనా? వేరే లేనే లేవు. వేరే రోడ్ అనేది లేనే లేదు. నేనే ఓకే సార్, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్లీ ఇదంతా కమ్యూనిస్ట్ పార్టీల కంచుకోట. ఈ కంచుకోటను సైతం బద్దలు కొట్టడం జరిగింది దొడ్డ అశోక్ గారు అనే వాదన ఏదైతే ఉందో, ఆ స్టేట్మెంట్ గురించి ఏం చెప్తారు? నేను అనటం కాదు, కానీ మీరు ఎక్కడికైనా ఈ ఏరియాలో ఈ 45 ఏకర్స్ ఏరియాలో ఎక్కడికి వెళ్ళి ఇది ఎవరు చేశారమ్మా, ఇది ఎవరు చేశారు, మీరు ఇక్కడ వాళ్ళేనా అని కనుక్కొని వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. ఏం చెప్తారో ఒకసారి వినండి. కమ్యూనిస్ట్ ఏరియాని బద్దల పగలగొట్టడానికి నా కృషిని ఎంత చేశానో అంత చేశాను. ఆ రోజున నాకు ఓటేసుకుంటూ కూడా కొంతమంది జనం నేను బ్రతకనిస్తారయ్యా, చంపేస్తారేమో అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా మీకోసం చనిపోయిన నాకు మంచిగానే ఉంటుంది, నాకు ఏం కాదు, మీ అందరి దీవెనలు నా మీద ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ రోజున ప్రతి ఒక్క ఓటేసి వచ్చేవాళ్ళలా ఓటేసామయ్యా, నిన్ను బ్రతకనిస్తారయ్యా, ఇది ఆ రోజున్న పరిస్థితి. అంటే అంటే భయాందోళనలో మీరు బ్రతికారా అప్పుడు? ఉంటే ఎట్లా గెలుస్తాయి అన్నట్టు సాధిస్తాయి. ఓడిపోవడంతోటే అందరూ బ్యాక్ అయిపోయారు. అంటే మీకు బెదిరింపు కాల్స్ కానీ చెప్పండి. పట్టించుకోలేదు, ఎప్పుడు ఎలాంటి పట్టించుకునేది కాదు. నేను కొన్నిట్లో మొండిగా పోయేది. ఆ మొండి ధైర్యమే ఈ రోజున మనకి జయాన్ని ఇచ్చి నన్ను ముందు నడిపించగలిగింది. అంటే అప్పుడు ఒక రూమర్ ఉండేది, అంటే అంటే వాళ్ళని ఎక్కడో ఎత్తుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టేసి అది అది అని చెప్పేసి, మరి మిమ్మల్ని ఆ రకంగా నా అనుచరుని ఒకటి నరికేశారు పెట్ట మధ్యాహ్నం. నరికేస్తే ఇదే నేను
దెబ్బ వెంటనే నేను అక్కడ స్పాట్కి వెళ్ళి మీద వేసుకొని అని తీసుకొని వెళ్ళిపోయాం గవర్నమెంట్ హాస్పిటల్. పోలీసు ఎమ్మటి ఊరికి వచ్చారు, జీబులో వేసుకొని ఆయన ఎస్ఐ బ్లడ్ కూడా ఇచ్చాడు ఆ రోజులలో. బ్లడ్ సార్ సార్ ఇదంతా అంటే నరికేశారా అంటున్నారు. ఇది ఎవరు చేసిల్లు ఇది? కమ్యూనిస్టులే కమ్యూనిస్టులే కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. అందరూ దాంట్లో శిక్షలు పడేపించా, మళ్ళీ వాడిని బ్రతికిచ్చా. వాడు కూడా ఈ మధ్యలో చనిపోయాడు, నా దగ్గరకు ఉండేవాడు. ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అంటే అప్పటి రాజకీయాలు, ఇప్పటి రాజకీయాలు, ఈ 2 రాజకీయాల మధ్య మీరేం వ్యత్యాసాన్ని అబ్జర్వ్ చేసిల్లు? అప్పుడు కార్యకర్తలు కూడా చాలా నీతి నిజాయితీగా మనం ఉంటేనే అన్నకు అండగా ఉంటాం అనేది అనుకునేది. ఈ రోజులల్లో అంత అంత కరెక్ట్గా ఉండే మనుషులు తక్కువయ్యారు. ఇలాంటి పిల్లలు మన రమేష్ లాంటి వాళ్ళు తక్కువైపోయారు. దానివల్ల కొంత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ అందరూ చాలా మంచిగా ఉండబట్టి ఆ రోజు చేయగలిగాం. ఓకే. సార్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ చాలా జోష్ మీద ఉంది. పార్లమెంట్ ఎలక్షన్ సందడి కూడా ఉన్నటువంటి పరిస్థితి. యాక్చువల్లీ ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అంటే పార్లమెంట్ అభ్యర్థి ఇంకా డిక్లేర్ అయితే కాలేదు. మీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా డిక్లేర్ కాలేదు. ఇక్కడ ఒక 5, 6 పేర్లు అయితే వినిపిస్తూ ఉంది, యాస్పిరెంట్స్ అభ్యర్థి అని చెప్పేసి. ఆ 5, 6 మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? మేము ఎవరికి చేయట్లేదు. ఎవరికి సీట్ వచ్చినా కూడా మేము చేయాలనుకుంటున్నాం. అందరూ ఇక్కడ కార్యకర్తలు కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వచ్చినా చేయాలనే ఉద్దేశంతో గెలుస్తాడు గ్యారెంటీ. ఓకే. గ్యారెంటీగా గెలుస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటి మీ ధీమా ఏంటి? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. నాదెండ్ల భాస్కరరావు ఎంతమంది ఉన్నా నాదెండ్ల భాస్కరరావు ఆ రోజున 50,000 మేటతోటి గెలిపించారు. కానీ సార్ ఆ రోజు వేరు, ఇప్పటి రోజులు వేరు. దీనికి తగ్గట్టు కూడా ఇక్కడున్న మా పై నాయకులు చాలా యాంబిషన్గా చాలా గట్టిగా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ముగ్గురు మంత్రులు కూడా బాగా గట్టిగా ఉండి చేయాలనుకుంటున్నారు. ఓకే. కానీ ఇక్కడ ఒక టాక్ వినిపిస్తా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ స్వయంగా చెప్తా ఉంది, ఉన్నటువంటి 6 గ్యారెంటీస్, ఈ 6 గ్యారెంటీస్ని కంప్లీట్గా మీరు ఫుల్ఫిల్ చెయ్యలేరు అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. ఎలక్షన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్కి తెలుసుద్ది ఎట్లా దెబ్బ కొడతాం. మా ఎత్తుగళ్ళు మా 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 రాజకీయాలు ఏ విధంగా ఉంటాయంటే చాలా స్లోగా ఉంటాం. గట్టిగా అరుసులు అరవటం చేయటం ఉండదు. ఆయన గంతులు వేస్తాడు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమి ఈసారి వాళ్ళకి 17 సీట్లల్లో 2-3 సీట్లు వస్తే గొప్ప అవుతారు పార్లమెంట్గా. చాలా ఆ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఓకే. సరే ఇక్కడ ఇప్పుడు శాసనసభ ఎలక్షన్లలో మీకు బ్రహ్మరథం పట్టిలు ప్రజలు ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ సందడి ఉంది. ఈసారి కూడా ఇదే ప్రజానికం మీకు బ్రహ్మరథం పడతారు అని చెప్పేసి ఎలా డిసైడ్ చేస్తూ ఉన్నారు? ప్రజల్లోకి ప్రతి అంశంలో ప్రజల దగ్గరకు పోయి ఈ మధ్యలో ఈ 6 గ్యారెంటీస్కి అప్లై చేయడానికి వెళ్ళాం కదా. మేము అక్కడ కూర్చుంటే ఎంతమంది 100 మంది వచ్చి అక్కడ అప్లై చేస్తున్నారు. అయ్యా మన గవర్నమెంట్ రావాలి, మన గవర్నమెంట్ చేసింది కాబట్టి వీటన్నింటిని అప్లై చేపిస్తున్నారు మీరు గ్యారెంటీ. అంటే మొత్తం దగ్గర 90% ఏరియా స్లమ్ ఏరియా ఇది. కాబట్టి మ్యాక్సిమంగా కాంగ్రెస్కే ఓటు వేయాలనేది తీర్మానించుకున్నారు. స్లమ్ ఏరియా అంటా ఉన్నారు. ఇది ఏ డివిజన్ కిందకి వస్తుంది? ఖమ్మంలో ఇది 22వ డివిజను. దాని తర్వాత ఇంకొక మొక్క ఉంది 19వ డివిజన్. ఈ 2 ఇది కలిసి సంభానగర్ అంటే ఈ 2 డివిజన్లు. ఓకే. స్తంభాని నగర్ అనే పేరు అంటే ఈ నామకరణానికి మీరే ప్రధాన బాధ్యులు అని చెప్పేసి విన్నాము. అవును. ఆ రోజున నామకరణం సంబాని చంద్రశేఖర్ గారి పేరు పెడుతూ ఆయన ద్వారా ఈ పనులన్నీ చేయించుకోగలిగాం. ఆయన ద్వారా ఆ రోజు కలెక్టరు ఇక్కడ వచ్చి మంత్రి లక్ష్మీపార్సారథి కలెక్టర్ నా పేరు ఆ డయాస్ మీదనే అనౌన్స్ చేసింది. అశోక్ గారు లేకపోతే ఈ పట్టాలు రావు, ఈ పట్టాల కోసం నన్ను నిద్ర కూడా పోనీయకుండా తిరిగాడు, చేశాడు డయాస్ మీదనే. అంటే పని చేశా కాబట్టి జనం గుర్తించి నాకు 10 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు. ఓకే. సార్ యాక్చువల్లీ మీరు రెండు సార్లు మీరు కౌన్సిలర్ బరిలో దిగేందుకు అంటే ఆల్రెడీ నామినేషన్ బరిలో వేసుకొని మరలా మీరు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా ఎందుకని చేసుకున్నారు? అసలు ఏం జరిగింది? మనకు టికెట్ వస్తుందని చెప్పారు పోస్టులో, నువ్వు కూడా అప్లై చేయమని చెప్పారు. చేసిన తర్వాత వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు విత్డ్రా అయ్యారు. అంతే పార్టీ క్రమశిక్షణ. ఒకసారి మీరు పరాజయ పాలు కూడా అయిన్లు. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మీకు
ప్రజలు ఇంతగా బ్రహ్మరథం పడుతున్నటువంటి ఆ పర్టిక్యులర్ వేళలలో మీరు ఓడిపోయిల్లంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? దేనికి అంటే ఇప్పుడు ఒకేసారి థర్డ్ టైం ఇది. థర్డ్ టైం. థర్డ్ టైం కాబట్టి కొంత ప్రచారాలు వేరుగా జరిగాయి. అది నా చిన్న పిల్లోడాడు. వాడు నేను పెద్ద ఊహించుకోలే అతన్ని. అవునా? ఆ! కౌన్సిలర్‌గా నేను ఊహించుకోలే. అతనితో కూడా నేను కరెక్ట్‌గా దగ్గరికి తీసుకుంటే ఓడిపోయేవాడిని కాదు. ఓకే. విత్‌డ్రా అయ్యాడు. నేను కొంచెం ముఖబిరుసుగా ముందుకు పోవడం జరిగింది. దానివలన ఓడిపోయా. అది నా తప్పే. యాహ్! ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సందడి ఏదైతే ఉందో మీరు చాలా క్లియర్ కట్‌గా చూస్తా ఉన్నారు. సరే ఇక్కడ నరేంద్ర మోదీ గారు స్వయంగా చెప్తా ఉన్నారు. ఈసారి 400 గన్ షాట్ అని జెప్పేసి. ఏం జెప్తారు దీనిపైన మీ స్పందన? ఒక సీనియర్ లీడర్‌గా. కాంగ్రెస్‌ని ఓడించడానికి ఎంతోమంది వాజ్పేయి లాంటి వారు ఎంతో చేశారు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిని తీసేసి ప్రధానమంత్రిగా ఆర్ఎస్ఎస్ గాని ఇవన్నీ అన్ని సంస్థలు కలిపి పెట్టాయి. గెలిపించాడు. ఈ రోజు నుంచి రెండు దఫాలు ఇది మూడో దఫా ఆయన. ఏం చేశాడు ఈ దేశానికి అనేది ఒక్కటే ఒక్క పనైనా చేసినట్టు చూపెట్టమనండి. సరైన ఈ దేశం మొత్తం జీఎస్టీ వేశాడు. కోట్ల సొమ్ము ఆయనకు పోతుంది. ఆయన గుజరాత్‌ని డెవలప్ చేసుకుంటున్నాడు. ఒక స్టేట్‌ని. ఇండియా మొత్తం మీద అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎంతుంది? కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకేమైనా ఈ రోజు వరకు ఉపాధి అనేది చూపెట్టగలిగాడా? చూపెట్టలేదు. ఏది చేయడు ఆయన. నేను అది చేస్తాను, ఇది చేస్తున్నా. ఆ డ్రెస్సులు మారవటానికే అయితున్నాయి ఆయనకి. కోట్ల రూపాయలు. రోజుకు ఒక డ్రెస్సు. రో ఇక అయ్యే తప్పించి వేరేది ఏమీ లేదు. ఆయన వలన అయ్యేది లేదు, పోయేది లేదు. దాన్నేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెద్ద మా నరేంద్ర మోడీ గారు అది చేస్తాడు, ఇది చేస్తాడు అంటారు. తప్పది. కాంగ్రెస్ చేసేది చెప్పదు, చేసేది చెప్పదు. గట్టిగా చెప్పుకోవటం కొన్నిసార్లు ఓడిపోవటం జరుగుతుంది. పోయిన 10 సంవత్సరాలలో మన్మోహన్ సింగ్ గారిని పెట్టి గెలవలేదా మేము 2 సార్లు? మన్మోహన్ సింగ్ గారు ఏం మాట్లాడేవారు? పెద్దగా మాట్లాడేది కాదు. పని చేసుకుంటూ పోయాడు. ఎంతమందికి ఉపాధి దొరికింది ఆ రోజున? ఈరోజు ఏంటి చెప్పండి పరిస్థితి? యాహ్! ఓకే. సో, ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఏదైతే చెప్తా ఉన్నారో యాక్చువల్లీ రాహుల్ గాంధీ గారికి యోగ్యత అనేది లేదు, అవపడట్లేదు అని జెప్పేసి చాలామంది అంటే అదర్ పార్టీస్‌కి చెందినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి వాదన. దీనిపైన మీ స్పందన? ఈ జ్యోతిష్కాలు చూసుకొని చెప్పేవాళ్ళంటే మాకు గిట్టదు. అలా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు కూడా అయి. ఆయన జ్యోతిష్కాలతోటి వీళ్ళతోటే ఆయనకి ఎక్కువ. కాబట్టి ఆయన రెండోసారి కాదు 4 సార్లైనా నేను గెలుస్తానని చెప్తూనే ఉంటారు. అది ఏం కాదు. ఈసారి రాహుల్ గాంధీ మ్యాక్సిమంగా అయ్యే అవకాశాలు 99% ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారు ధైర్యంగా ఉండి ఇంకా ప్రజాయాత్రలు చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్‌ని గెలిపించాలా. మీరుంటేనే మీ ఫ్యామిలీ ఉంటేనే ఇది కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది తప్పించి మీరు చిన్న భిన్నం అయినా కూడా ఉండే దాఖలు ఉండదు. కాబట్టి మీరు దయచేసి రాహుల్ గాంధీ గారు పాదయాత్రను ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాను. యాహ్! ఓకే. సార్ యాక్చువల్లీ మీరు హ్యాపీగున్నారా? ఎందుకంటే మీరు నామినేట్ పోస్ట్ ఎప్పుడో అడిగిల్లు. అది ఇప్పటిదాకా మీ వద్దకు రాలేనటువంటి పరిస్థితి. మన ప్రభుత్వం లేకపోతే ఎట్లొస్తది? హ్మ్. మన ప్రభుత్వమే లేదు ఇప్పటి వరకు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక ప్లానింగ్ కమిటీ మెంబర్ ఇచ్చారు. హ్మ్. జిల్లాలో నాకిచ్చారు. ఆ ప్లానింగ్ కమిటీలో నాకు ఎన్నో కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళంతా డైరెక్ట్‌గా నా పేరు పెట్టి పిలిచే స్థాయికి దాంట్లోనే ఎదిగా. హ్మ్. ఇక అంతకంటే ఏం కావాలి మనిషికి? అన్నిటికి చైర్మన్‌లు అన్నీ అందరికి రావు. అన్ని ఎమ్మెల్యేలు అందరికి రావు. ఎంపీలు అందరికి రావు. కాబట్టి పార్టీ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణ ప్రకారం నేను చేశా. నా యొక్క విధులన్నీ నేను సక్రమంగా నిర్వహించానని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు? నామినేట్ పోస్ట్ అనేది నేనైతే మీకేదో వరించబోతుంది అనే ఒక టాక్ కూడా బయట వినిపిస్తా ఉంది. నేనైతే ఏది కోరుకోలేదు ఈరోజు ఏ నాయకుడి దగ్గరికెళ్ళి. తుమ్మల నాగేశ్వరరావు మా ఎమ్మెల్యే ఇక్కడ. వారి కోసం నేను ఎంతో పనిచేసి తిరిగా. వాళ్ళందరూ నా పిల్లలందరూ గట్టిగా పనిచేశారు. నేను తిరిగాను. పోలింగ్ బూత్ రోజైతే, పోలింగ్ రోజైతే వీటన్నిటిలో గట్టిగా చేశాం కాబట్టి మా మీద సదభిప్రాయం ఉండొచ్చు. నేను కాదంటలేదు దానికి. ఏదైనా ఇస్తే ఇయ్యే అవకాశం ఉంటే ఇస్తే దానికంటే నాకు సంతోషం ఏముంటది? ఓకే. సార్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఖమ్మం ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మెసేజ్. ఈ ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఖమ్మం ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను.
ఖమ్మం టౌను, ఖమ్మం రూరల్ మండల్ అండ్ అర్బన్ మండలంలో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ మెంబర్స్ అందరికీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మనం మనకిచ్చే అవకాశాలు వచ్చినప్పుడు ఇక మాందో వాటన్నిటికీ కాంగ్రెస్ మట్టుకి గట్టిగా పనిచేసి రాబోయే రోజులల్లో ఎవరైతే పార్లమెంట్ మెంబర్గా మనకి హైకమాండ్ పంపిస్తుంది దాని ప్రకారం వారిని గెలిపించాలని బాధ్యత మనందరి మీద ఉన్నది. మీరందరూ గట్టిగా పనిచేయాలని ఖమ్మం జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చిన్న సంస్థ కాదు, అది 100-120 సంవత్సరాల సంస్థ. అది ఆ సంస్థను కాపాడుకుంటేనే మన జీవన స్రవంతిలో కానీ పేదలకు కానీ మా ఎస్సీ దళితులకు కానీ మైనార్టీలకు కానీ బీసీలకు కానీ వీళ్ళందరికీ మేలు జరిగేది, మేలు జరిపించే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నేను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే సార్. యాక్చువల్లీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఒక 14-15 సీట్లు ఇప్పుడు మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బీజేపీ పార్టీ కూడా అట్ ద సేమ్ టైం 14 సీట్స్ వరకు వాళ్ళు టార్గెట్ అని చెప్పేసి పెట్టుకున్నారు. మీరు కూడా ఒక 16 అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఎవరికి వాళ్ళు ఇట్లా ధీమాను ఎక్స్పెక్ట్ చేసుకుంటా ప్రజల్లోకి ఆ స్టేట్మెంట్ని పాస్ చేస్తూ ఉన్నారు. ఎందుకని ఈ రకంగా? ఇప్పుడు ఎవరి ఎత్తుగడలు వాళ్ళ ఎత్తుగడలు ఉంటాయండి. ఇది ఒకళ్ళు వేసే ఎత్తుగడకి మనకి దానికి సంబంధం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్లోనే చెప్పింది మాకు 14-15 మధ్యలో వస్తాయని. అదే రాబోతుంది, రాసుకోండి అంతే. కార్యకర్తల్లో ఉండే మనోభావాల్ని మేము పైకి తీసుకెళ్ళగలిగాం. ఆ మనోభావాల ప్రకారం మా నాయకులు కానీ మన హైకమాండ్ వాళ్ళు కానీ మాట్లాడి చెప్పగలుగుతున్నారు. వీళ్ళు చెప్పేది ప్రజల నుంచి కార్యకర్తల నుంచి వచ్చింది కాదు, ఇది వాళ్ళు చెప్పేది. మేము కార్యకర్తల నుంచి వచ్చిన మెసేజ్ని వారికి తీసుకెళ్ళగలిగాం, అందుకని చెప్పగలుగుతున్నారు. ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తూ ఉందని చెప్పేసి మీ పార్టీ వాళ్ళు చాలామంది అందరికందరూ చెప్తా ఉన్నారు. కానీ ఇది ప్రజాపాలన ఇంకా స్టార్ట్ కాలేదు, ప్రజాపాలన లేనే లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది. మరి ఏది ఉందా ఆయన బీఆర్ఎస్ కేటీఆర్కి ఏది ఉందో మరి? ఆయన ప్రభుత్వం ఉందేమో మరి, లేకపోతే బీజేపీ ఉందనుకుంటున్నాం. ప్రజాపాలన లేనిది 4 గ్యారెంటీలు అమలట జరిగింది. నిన్నటి నుంచి మొన్నటి నుంచి అందరూ బిల్లులు కట్టుకుంటూ ఆపేశారు. జరిగినట్టే కదా, అన్నీ జరుగుతాయి. 4 గ్యారెంటీ పథకాలను అమలు చేశాం, ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా త్వరలో అయిపోతుంది. అన్నిటికీ చూసుకొని చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఒక బడ్జెట్ మీటింగ్ కూడా కాలేదు ఈ రోజు వరకు. బడ్జెట్ కేటాయించుకుంటే ఎట్లా అమలు చేస్తుంది చెప్పండి? ఏదో కొన్నింటి చేశారు, జీవోల ద్వారా చేసుకోగలిగి, అన్నీ చేయలేరు కదా. ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయ కోణంలో నుంచి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు నువ్వు దళితులకు ముఖ్యమంత్రి ఇస్తున్నాను అన్నావు, 10 సంవత్సరాలు ఎవరికి ఇచ్చావు? నువ్వే చేయటం జరిపాయి. లాస్ట్ దాన్ని ఇచ్చావా? ఈలే, ఏది ఈడు, అన్నీ ఆయన కోతలు కోసుకుంటూ తిరుగుతుడు. ఆ కోతల్లోనే కాంగ్రెస్ కూడా నమ్మి గుడ్డిగా మా సోనియా గాంధీ గారు నమ్మి మోసపోయింది. ఆ మోసంలో వాడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాగలిగాడు. అదే పార్టీని రద్దు చేయించి ఆ రోజునే కాంగ్రెస్ పార్టీలు కలపంటే సరిపోయేది. ఈయన ఏడుండాడు, ఎక్కడుండాడు. ఓకే సార్. యాక్చువల్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 100 డేస్ పాలన, 100 రోజుల పాలనపై మీ అభిప్రాయం? 130%, 150% వారి పాలన మీద మంచి అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. ఆయన క్షేమంగా ఉండాలా, ఆయన ఇంకా కొన్ని దినాలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలా, ఈ స్కీములన్నింటిని అమలు చేయాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వారు ఉన్నంతకాలం ఈ రేవంత్ రెడ్డి గారు క్షేమంగా అన్నిట్లలో పాల్గొంటారనేది నా యొక్క ఉద్దేశం. దాని ద్వారా ఆయన చాలా, అసలు ఇప్పటికి 4 గ్యారెంటీలు అమలు చేయడం అంటే గొప్ప విషయం. నెల రోజులు కూడా కాలేదు, నెల రోజులు కూడా కాలేదు. నెల అంటే ఇప్పుడు 100 రోజులు. 100 రోజులు 4 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. ఓకే సార్. యాక్చువల్లీ కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉంటారో ఉండారో తెలీదు అనే కోణంలో, అంటే ఆ పదవిలో ఉంటారో ఉండారో ఆ కోణంలో చెప్పడం జరిగింది. అది మీరు కూడా చూసి ఉండొచ్చు మేబీ. సో దీనిపైన మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏం చేయలేండి. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు ఆయన వీకే మరి కేటీఆర్ పెడతారు అనుకుంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు. ఆయన ఈ రోజు వరకు కరెక్ట్గా ఏదైనా మాట్లాడు, అన్ని డబుల్ మీనింగ్లు, డబుల్ వచ్చేది తప్పించి ఆయన ఏమీ చేయలేడు. కాంగ్రెస్ పార్టీని
అంత తేలిక కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పరిస్థితి ఉండదు. నీలాగా అందరిని కొనుక్కోవడానికి ఏం చూడదు. మేము చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మా గేట్లు తీస్తే మీది బద్దలై కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరే అవకాశం ఈ 4, 5 రోజుల్లో ఇంకున్నది చూడండి. ఓకే. కానీ గతంలో చూసాం కదా మనం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చాలా సునాయాసంగా కొనుక్కోవడము అంటే ఆ ప్రాసెస్ అయితే జరిగింది. అంటే సేమ్ అదే ఫార్ములా మరలా రిపీట్ ఏమన్నా అవ్వబోతుందా? ఆ కోణంలో కూడా ఆలోచన ఉంటది గదా! అధికార పార్టీ ఆ రోజు ఉంది కాబట్టి కొనగలిగారండి ఆ రోజు. ఈరోజు ఏంటి? ఎవరిని కొనాలని తిరుగుతురు? ఈరోజు ప్రతిపక్షం అది. ప్రతిపక్షంలో ఉండి నువ్వు రావంటే ఎందుకు వస్తారు? అదే అధికార పక్షంలో ఉంటే డబ్బులు ఇస్తావు నువ్వు, మళ్ళీ పనులు ఇస్తావు, వీటిని సంపాదించుకోవచ్చు, వాటిని సంపాదించుకొని పోయారు. ఈరోజు ఏడిదది? లేదు. అవన్నీ తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు అవి. కేటీఆర్ అంతా జూటా మాటలు మాట్లాడేవాడు. వాళ్ళ అయ్య కూడా అన్ని మాట్లాడ్డాం. ఆయన చదువుకున్నాడు, సంస్కారం ఉన్నది. ఒక పెద్ద నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చావని అంటావు. అన్నిటినీ ఆయన అబద్ధాలతోటే కప్పిపుచ్చుకుంటూ తిరుగుతాడు. ఆయన వలన అయ్యేది లేదు, పోయేది. ఓకే. సార్ యాక్చువల్లీ ఖమ్మంలో ఎలాంటి మౌలిక వసతులు కావాలి? అంటే ప్రజలకి అవసరమయ్యే మౌలిక వస్తువులంటే ఏం గావాలిక్కడ? ఒక వారం రోజుల క్రితం ఖమ్మంలో ఏరుంది. ఖమ్మం మునేరు ఏరు అని ఉంది. మునేరు ఏరు అని ఉంది. ఆ ఏట్లోకి గ్రావిటీతో ఎన్ఎస్పి కెనాల్ దాని మీద నుంచి పోతుంది. ఎన్ఎస్పి కెనాల్ పాలేరు నుంచి. అది గ్రావిటీ ద్వారా దాంట్లోకి నీళ్లు వదులుకునేది. ఈ రోజున అది తీసేసి ఇటు నుంచి పెట్టారండి. పైపుల ద్వారా వచ్చేటట్టు పెట్టారు. ఏది మిషన్ భగీరథ ద్వారా. ఎందుకు పెట్టారు అది? ఆ రోజులల్లో ఎంగళరారు ఆ ఎన్ఎస్పి పెట్టేటప్పుడు ఖమ్మం పట్టణానికి 100 కాదు 150 సంవత్సరాలైనా నీటి ఎద్దడి అనేది ఉండకుండా ఆయన తయారు చేసిన అది. ఆ కాలంని ఏం చేశాడంటే వదలకుండా గ్రావిటీ ద్వారా నీళ్ళు తెచ్చుకొస్తారు. పైపుల ద్వారా అంటే అవి ఎక్కడ పెట్టారు? పాలేరు చెరువు మొత్తం ఎండిపోయింది. నీళ్ళు రావట్లే. మొన్న 4 వారం రోజులు నీళ్ళు రాలే. పెద్ద ఏంటి చెప్పండి దానికి? ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటనుకుంటున్నారు? గ్రావిటీ ద్వారా నీళ్ళు రావాలండి. ఆ గ్రావిటీ ద్వారా వస్తే ఎప్పుడు అయిపోతే అప్పుడు అది నింపుకోవచ్చు. ఎన్ఎస్పి కెనాల్ నుంచి నింపుకుంటే ఈరోజు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. కాంగ్రెస్ దాని గురించి ఆలోచన అసలు వేరేది లేనే లేదు. ఓకే. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. మీరంటే మీ పార్టీ. ఇప్పుడు దీన్ని పరిష్కారం దిశగా చేస్తున్నారా? చేస్తున్నారు. 2, 3 రోజుల నుంచి మొత్తం దాన్ని తయారైంది. ఇప్పుడు నింపారు. ఆ నింపిన దాన్ని 40 రోజు ఇంచు తక్కువ ఖర్చు అయిద్దండి. 1 ఇంచే ఖర్చు అయింది ఖమ్మం మొత్తానికి డైలీ ఏట్లో నుంచి. అది 42 రోజులు వస్తాయి. 40 మాకు లెక్కలతో సహా నాకు చెప్పగలుగుతాను. 42 రోజులు వస్తాయి. ఈ రోజున ఇంకా పెద్దది చేశారు కాబట్టి రోజు 1.5 ఇంచున్నర కొన్ని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఖమ్మంలో కలిపారు మున్సిపాలిటీలో. దాని ద్వారా అయింది కాబట్టి 2 ఇంచులు ఉంటాయి, 3 ఇంచులు అవుతాయి, ఇంకా పెద్దగా అయింది. కాబట్టి దయచేసి మటుకు దీన్ని అమలు చేస్తారు. అమలు అయిపోతుంది కూడా. ఓకే. సార్ మీకు యాక్చువల్లీ మీరు స్టేట్ లెవెల్‌లో ఉండాల్సినటువంటి ఒక నాయకుడు అని చెప్పేసి విన్నాము. స్టేట్ లెవెల్‌లో మీరు లేరు అనంటే మీ పార్టీకి చెందినటువంటి ఒకళ్ళిద్దరు నాయకులు మీకు అడ్డుపడ్డారు అనే ఒక వాదన అయితే ఉంది. వాస్తవమా? వాస్తవం ఏముందిలే కానీ అది ఇప్పుడు రానప్పుడు ఏరో ఒకళ్ళ మీద నిందేసి మనం తప్పుకోవాలి. అప్పుడు మన షర్ట్ మీద ఏం బురద పడదు. అవన్నీ చెప్పుడు మాటలు అవి జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటిని లెక్క చేసే మనిషి. వాస్తవంగా ఏది ఉంటే దాన్నే మాట్లాడటం నాకు తెలుసు. నేను కార్యకర్తని అంతే మాట్లాడతా, ఓటర్తో అంతే ఉంటా. నా ఎఫెక్షన్ కూడా అంతే ఉంటుంది. వాడు అడగండి, ఎన్ని సంవత్సరాల నుంచి నా ఫాలోవర్ అడగండి. మొదటి నుంచి నా ఫాలోవర్స్ అంతే ఉన్నారు. ఆ పిల్లలు కూడా వాళ్ళ క్యారెక్టర్ కూడా అంతే బిల్డప్ చేశారు. వాళ్ళ మేలిమైన కొట్టంగా మేలిం బంగారం తేలుద్ది అంటారు చూడండి, అట్లా తేలిన వాళ్ళు. ఓకే. కానీ మీరు స్టేట్ లెవెల్ లీడర్‌గా ఎదగలేకపోయిల్లనే ఒక అదైతే ఉందిగా మీ మీ మనసులో అదొకటైతే మిగిలిపోయింది గదా! నేను స్టేట్ లెవెల్ కూడా కాదండి, అలా ఖమ్మం జిల్లా లెవెల్లో కూడా లేను. నేను లేని పక్షంలో నేను సొంతగా తయారు చేసుకున్న సంబాని గారు ఎమ్మటుండి ఆయన పేరు పెట్టడం ఇవన్నీ చేసుకోవటం వల్ల ఒక జిల్లా లెవెల్లో నేను నా యొక్క సహాయాలు పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు.
కాబట్టి నన్ను ఈ రోజున జిల్లా నాయకుడు అంటున్నారు. జిల్లా నాయకుడు అంటున్నారు. ఆయన లేకపోతే నేను లేను. ఆయన లేకపోతే నేను లేను. ఆయన అదైతే ఈ రోజు వరకు నాకు ఆ విశ్వాసం అయితే ఆయనతోటే ఎక్కువగా పయనించాను. మొన్న ఈ మధ్యలో ఎలక్షన్ డిక్లేర్ అయ్యి బీఆర్ఎస్‌లోకి పోయాడు గానీ, అప్పటి నుంచి నేను దూరంగా ఉన్నా. ఓకే. మీకు ఆహ్వానాలు కూడా అందాయా? అంటే వేరే బీఆర్ఎస్ నుంచెళ్ళి, బీజేపీ నుంచెళ్ళి వచ్చాయా? వచ్చాయి గానీ నేను ఎప్పుడు తిరస్కరించా. నా దగ్గర రావద్దు దయచేసి అని. ఆఫర్‌లు ఏమొచ్చాయి సార్ మీకు? ఏం ఆఫర్లు రాండి, కాంగ్రెస్ వదిలి రాజీనామా చేసి మీరు రాండి, మిమ్మల్ని మేము పెద్ద నాయకులు చేస్తాం, అవి చేస్తాం అని. ఇప్పుడు ఈడున్నాం, ఇక్కడ ఆ గౌరవం కంటే ఇంకా ఏం గౌరవం కావాలా? ఇప్పుడు ఆడకు పోయి మనం ఈ ఏజ్‌లో పోయి మనం చెడ్డ పేరు తెచ్చుకుంటాం తప్పించి నేను రామయ్య అని చెప్పాను. హనుమంతరావు నేను ఇద్దరం ఒకటే. తాళ్ళూరు హనుమంతరావు. ఇప్పుడు ఆయన మీకు మీకు ఏజ్ ఇప్పుడు ఒక 65 ఉంది. ఏజ్ సహకరిస్తాందా? మీకు బయట తిరగడము అంటే మళ్ళీ కారులో తిరుగుతా. ఎటన్నా పోవాలంటే కొంచెం ఆరోగ్యం కూడా ఈ మధ్యలో దీనికి ఆపరేషన్ అయింది. ఆ, దానివల్ల కొంచెం కొంచెం తక్కువ. లేకపోతే ఎంత యాక్టివ్గా ఉండేనంటే నేను నా చాలా యాక్టివ్గా ఉండేది. దానివల్ల కొంచెం అయినా కూడా నా పార్టీ మట్టుకి తిరగాల్సిందే, ఆ ఎలక్షన్స్ వస్తే చేయాల్సిందే. ఎక్కడికక్కడ నేను చనిపోయేంత వరకు ఆ పార్టీలోనే కొనసాగుతా. ఓకే. ఇక్కడ తుమ్మల గారి గెలుపు విషయంలో మీ హస్తం చాలా క్లియర్‌గా ఉంది. దీన్ని బట్టి చూస్తే అంతేనా? ఉమ్. ఉన్నది ఉందండి. వారు కూడా నా యొక్క నేను ఇక్కడ కాకుండా వేరే డివిజన్స్‌లో కొంతమందిని కలిసి ఏం చేశానో ఆయనకి చెప్పా. ఆయన చూసుకున్నాడు. అవన్నీ రాటిఫై చేసుకున్నాడు. 4, 5 డివిజన్స్‌లో ఈ ఎన్ఎస్పి క్యాంప్ ఉంది కదండీ! ఎన్ఎస్పి దానికి 2 పక్క కట్టల 2కి పట్టాలు ఇప్పించింది నేనే. హ్మ్. దగ్గర అటు కట్టకు 1200, ఇటు కట్టకు 1200, రస్తు నగర్ 300. వీటన్నిటికి పట్టాలు. అది అయిన తర్వాతనే దీన్ని చేశా ఆ రోజులల్లో. వైట్ కార్డు వాళ్ళకి వైట్ కార్డు కూడా లేదు ఆ రోజులలో. ఆ రోజు వైట్ కార్డులు వారం రోజులు గెస్ట్ హౌస్‌లో కూర్చొని రాపిచ్చి బస్తా సంచులు వేసుకొని పంచానండి ఆ రోజులలో. ఆ రోజు మనం చేసిన పబ్లిక్ కూడా అంతే విశ్వాసంతో ఇప్పుడు కూడా కాంగ్రెస్‌కే ఉంటున్నారు. ఓకే. సార్ యాక్చువల్లీ మీరు అంటే ప్రజాప్రతినిధిగా బరిలో దిగేందుకు డ్రాప్ అయ్యారంట. అంటే అంటే ఈ ఆసక్తి అనేది ఇప్పుడు చూపించట్లేరు అనే వాదన ఉంది. దానికి కారణం ఇప్పటి డబ్బు రాజకీయాలు అని చెప్పేసి ఒక వాదన. అంటే మీ ఫాలోవర్స్ నాతోని చెప్పడం జరిగింది. వాస్తవమా? వాస్తవం అది. వాస్తవమే కదా జరిగేది. డబ్బులు మనం పెట్టలేము, మనం ఉండలేము. కాబట్టి నేను దానికి అసలు ఈ రాజకీయాల జోలికి జోలికి నేను పోదలుచుకోలేదు. ఓకే. మీరు 1995 ఒకసారి, 2000లో ఒకసారి 2 సార్లు మీరు గెలిచిల్లు గదా! మరి అప్పుడు ఎంత ఎంత ఖర్చు పెట్టుకున్నారు? అప్పుడే ఉందండి పాపం ఛాయలు తాపిస్తే వాళ్ళే తిరిగేది. సాయంత్రం మధ్యాహ్నం అయిన తర్వాత భోజనం వండిచ్చేది. ఇక్కడే తిని మళ్ళీ సాయంత్రం చేసేది. సాయంత్రం వరకు. అయ్యే ఖర్చు. ఏది లేదు. ఈ అమౌంట్‌లు ఈరోజు ఒక 35,000 అయిందండి నాకు. అంతే. ఆ! రెండోసారి ఒక 75,000 అయింది. ఇప్పుడు ఎంత అయితది సార్ మాక్సిమం ఇక్కడ ఖమ్మం వరకు? రూ. 1,00,00,000 పెట్టినోళ్ళు ఉన్నారండి ఇప్పుడు. కార్పొరేటర్‌గా. ఓట్లేమన్నా పెద్దయా అంటే అవి కూడా 5, 6 వేలే. దానికి ఎందుకు ఆరాటం? ఏం సంపాదించడానికి? అందుకని నేను వీటి జోలికి పోదలుచుకోలేదు. ఓకే. అంటే ఇక్కడ ఒకటైతే ఉంది నడుస్తుంది. అంటే డబ్బులు పెడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ గెలిచినంక మళ్ళా తీసుకుంటున్నారు. మరి ఈ ధోరణి కరెక్ట్‌గా ఉందా? కొంతమంది డబ్బులున్నోడినే బాగా గౌరవిస్తున్నారు. బాగా డబ్బులు పెడతాడు కదా! మళ్ళీ రేపు అన్నకు దూరం అయితే మళ్ళీ పైసలు ఇయ్యడు, ఏం చేయడు అని ఆ విధంగా ఉంటున్నారు. కొంతమంది జరుగుతుంది అది. అంటే ప్రజలు కూడా అదే రకంగా ఉన్నారులెండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్క నిమిషం సార్. ప్రజలు కూడా అదే రకంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఓట్లేస్తున్నారు. మరి దీనిపైన మీ కామెంట్? మొన్నుంది. మొన్న పోడ అజయ్ కుమార్ 3,000 ఇచ్చాడు. ఈచ్ 1 కోట్. ఆ! 1 ఓట్. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంత ఇచ్చారో వారికే తెలుసు. హ్మ్. ఎందుకు మీరు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది రివీల్ చేసిల్లు. మీ పార్టీ అభ్యర్థి ఎందుకని రివీల్ చేయలేకపోతాళ్ళు? కాదండి. 3,000 ఇచ్చాడు. మావోడేమి ఇచ్చిండో ఎవరికి తెలీదు. మరి ఎట్లా గెలిచిండంటే చెప్పండి. లేదు. మీరు అదర్ పార్టీస్ రివీల్ చేసినప్పుడు మీ పార్టీ కూడా రివీల్ చేయాలి గదా! మేమేం చేయలేదు. చేయకుండా గెలిచిండు. ఒక్క రూపాయి కూడా పంచలేదా? పంచలేదండి. ఓకే.
నెక్స్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ఖమ్మం ప్రజలు ఏం ఆశిస్తా ఉన్నారు సార్? అంటే ఖమ్మం ప్రజల మైండ్‌లో ఏం రన్ అవుతా ఉంది? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే కాన్స్టిట్యున్సీ లెవెలా, జిల్లా లెవెలా? పార్లమెంట్ లెవెల్ నేననేది. పార్లమెంట్ లెవెల్. ప్రతి ఒక్కళ్ళకి హౌసింగ్ స్కీములు ఈ మధ్యలో ఇవన్నీ తక్కువైనాయి కాబట్టి 5,00,000 రూపాయలు హౌసింగ్ స్కీమ్ కావాలని ప్రతి ఒక్కళ్ళు. ఈ గ్యాస్‌ది 500 కరెంటు ఇవన్నీ అందరికైతే మ్యాక్సిమం మన దగ్గర ఎంతమందికి వచ్చినాయా? ఒక 80% వచ్చినాయిగా. 80% వచ్చినాయి. పూర్ ఫ్యామిలీస్ అన్నీ. ఓకే. మీరు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇక్కడ గుడిసెలు కూడా వేయించడం జరిగిందా? అంటే ఇక్కడ గుడిసెలు కూడా మీరే వేయించారనేది ఒక టాక్ కూడా ఉంది. అందువల్ల ఈ క్వెషన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వేయించి మళ్ళీ మేమే చేసాం కదా. దగ్గర 600, 700, 700 ప్లాట్లు ఇవి. ఉమ్. యాక్చువల్లీ అప్పుడు గుడిసెలు అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు వేయించారా? అప్పుడు అంటే వాళ్ళు అప్పుడు వేయించలేదా? ఉన్నారు కొద్దిగా వేయించారు. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అది కేసులు అయితే దీంతో దూరంగా ఉన్నారు. మీ మీద అయినాయా మరి కేసులు? మా మీద ఏం కాలే. అప్పుడు అనంతరెడ్డి గారు ఉండే ఎమ్మెల్యే, తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఆయన. ఎమ్మెల్యే ప్లస్ ఇది ఏం చేయాలి. ఉద్యమంలో మీ పాత్ర ఉందా? తెలంగాణ మలిదశ ఉద్యమంలో? తెలంగాణ మలిదశలో మేము బాగా తిరిగాం, బాగా కొట్లాడాం. దానికి ముందు మన రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు నిరహారదీక్ష చేశాడు చూడండి. ఆ బిజిలీ బంద్ దాంట్లో కానీ వీటిలో కానీ చాలా బాగా వర్క్ చేశాం మేము ఆ రోజులలో. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులల్లో నన్ను యంగ్ టర్క్ నువ్వే గట్టిగా తిరగాలనేది. ఆ రోజులలో నన్ను రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి పిలిచేది. నన్ను పేరు పెట్టి పిలిచాడు, అశోక్ రా అని. అంత పెద్ద నాయకుడు. ఏం తీసుకోలేము ఆయన దగ్గర కూడా. మేము చేస్తే ఇంకో ఇలాంటి నా మిస్సెస్ చిన్న ఉద్యోగం చేసి రిటైర్డ్ అయితే నా పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు. ఒక పాప అమెరికాలో, ఒక పాప హైదరాబాద్. నా మనవరాలకి ఆల్ ఇండియా ఎయిమ్స్లో మెడికల్ సీట్ వచ్చింది. మెడికల్ సీటు 275 ర్యాంక్ వచ్చింది. కాబట్టి అందరూ నా కుటుంబం క్షేమంగా ఉంది, మేము క్షేమంగా ఉన్నాం. కాబట్టి నాకు ఎలాంటి బాధ బందీ లేదు. ఓకే సార్. యాక్చువల్లీ ఇప్పుడు 2 దఫలుగా మీరు కౌన్సిలర్గా గెలిచారు. సార్ ఇక్కడ ఆ 10 సంవత్సరాల్లో టైం సరిపోకనో లేకుంటే బడ్జెట్ సరిపోకనో, అర్రే ఇది మిగిలిపోయింది కదా, ఇదొకటి చెయ్యనుండే కదా, ఈ ఒక డెవలప్మెంట్ చేస్తే బాగుండు కదా, అట్లాంటిది ఏమైనా మిగిలిపోయిందా మీరు అనుకున్నటువంటి? కమ్యూనిటీ హాల్ ఒకటి, హై స్కూల్ లెవెల్లో స్కూల్ కట్టియాలనేది నాకుండే. అయితే ప్రైమరీ స్కూల్ కూడా లేదు ఆ రోజున. అయితే ప్రైమరీ స్కూల్ మొత్తం బిల్డింగ్లన్నీ నేనే కట్టించా. ప్లేస్ లేదు ఇక హై స్కూల్కి. దాన్ని ఒకటి తేవాలనేది ఉండే నాకు బాగా. ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చాడు కానీ అక్కడ ఫీజిబిలిటీ లేక వంకాలపాటి వీరయ్య చౌదరోళ్ళు అడిగితే ఇచ్చారు భూమి. దాని ఫీజిబిలిటీ లేదు, మొత్తం బండ ఉంది, పరుపు బండ లేక అది గాంధీ పార్క్ పోయింది. అక్కడి నుంచి సప్లై అవుతుంది మాకు. ఓకే. ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిగా మీ మనసులోని మాట? అందరు క్షేమంగా ఉండాలా, మనం క్షేమంగా ఉండాలి. అంటే ఒక రాజకీయ నాయకుడిగా చెప్పండి. అది జనరల్గా అందరు చెప్తారు, అందరు క్షేమంగా ఉండాలి, మనం కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి. ఒక రాజకీయ నాయకుడిగా మీ అనుభవంతో ఎన్నో మీరు చూసి ఉండాలి నాకు తెలిసి. అయితే 48 ఇయర్స్ ఇండస్ట్రీ మీకు ఉంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఈ సముద్రంలో వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. కానీ వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పని చేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో చూసి నేర్చుకోవాలి ఎవరైనా. అది తప్పుడు కొంతమంది మాట్లాడేది, ఎవరు పట్టించుకోరు, ఎవరు చేయరంటే, ఎవరైనా చేసే పని బట్టి మనకు ప్రజలు గుర్తింపు ఇచ్చినప్పుడు మనం ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. నువ్వు చేసేది వంకర పని చేసి నన్ను గుర్తించలేదంటే ఎవరు గుర్తించాలి నిన్ను? ప్రజలు గుర్తించితే నాయకుడు అవుతావు, అంతే కదా. ప్రజలు గుర్తించకుండా నాయకుడు ఏ విధంగా అవుతారు? నేనైనా కష్టపడ్డా కాబట్టి నన్ను గుర్తించారు. ఆ రోజులలో పిలిచి టికెట్ ఇచ్చారు. టికెట్లు ఇవ్వడం కాదు, నేను 32 మందిలో 36 టికెట్లలో 30 టికెట్లు మేమే ఇప్పించాం ఆ రోజున. మేమే ఇప్పించాను, నేను హనుమంతరావు.
ఇద్దరం కలిసి ఇప్పించాం. ఆ రోజున రాత్రి చైర్మన్ 35 సంవత్సరాల నుంచి చైర్మన్ గెలవదు. మా హయాంలో చైర్మన్ గెలిచాడు. చిర్రావూరు లక్ష్మీనరసింహ గారు గెలిచాడు సిపిఎం. 35 సంవత్సరాలు ఆయనే. మరి దాని తర్వాత కాంగ్రెస్ చైర్మన్ మేము గెలిపించాం. అవన్నీ తృప్తే. దాని తర్వాత మళ్ళీ రెండోసారి నాగమల్లిక అని ఆమెను గెలిపించాం. రిజర్వేషన్ బీసీ మైనార్టీ బీసీసీ ఆమెను గెలిపించాం. ఇవన్నీ మా యొక్క ఎత్తుగడలు మా యొక్క వాటితోటే రాగలిగా. ఓకే. సార్ ఇప్పుడు కష్టపడ్డ వాళ్ళకి పార్టీ గుర్తింపునిస్తుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మీ మీ గురించి చెప్పండి యాక్చువల్లీ. అంటే మీది 1976 ఐ థింక్ నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం. 1976 నుంచెల్లి పార్టీ అనేది మిమ్మల్ని ఏ రకంగా చూసుకుంటూ వచ్చింది పదుల పరంగా? ఫస్ట్‌లో నేను ఒక సామాన్య కార్యకర్తగా 76లో యాహ్! ఆ రోజున పార్టీలో పనిచేసేవాడిని. కటార అప్పారావు అని మా నాయకుడు ఉండేది గాంధీ చర్చ్ కంపౌండ్ దగ్గర. ఆయన వాళ్ళ పిల్లలు అందరం కలిసి మాకు యూత్ ఉండేది. ఓకే. ఒక 200 మంది యూత్ కల్చరల్ అసోసియేషన్ పెట్టాం. 76. ఆ! ఓకే. పెట్టి మేము వర్కౌట్ చేస్తుండేది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు పని చేస్తుండేది. హ్మ్. అలాంటి సందర్భాల్లో ఒక సామాన్య కార్యకర్తగా నాకు గుర్తింపిచ్చారు. వాళ్ళ కటార అప్పారావు గాని ఎవరైనా. 1 బై 1 చెప్పండి. కటా 74 వరకు. అయితే ఆ దెబ్బ నుండి 81 దాకా మంచి కార్యకర్తగా ఒక 2, 3 ఎలక్షన్లు పార్లమెంట్ అయితే, అసెంబ్లీ అయితే హ్మ్. ఇయన్నీ వీటిలల్లో బాగా వర్క్ చేసేది. ఆ వర్క్ చేసే విషయంలో అప్పారావు అని కటార అప్పారావు అని చాలా సీనియర్ నాయకుడు. ఆయన కూడా ఒకసారి కౌన్సిలర్ చేశాడు. ఎంగలార్‌తో సమానుడు. ఎంగలార్ దగ్గర బాగా దగ్గర. సిద్ధారెడ్డి గారికి కూడా దగ్గర. అలాంటి విషయాలలో నన్ను చాలా దగ్గరకు తీసినోళ్ళు నన్ను ప్రోత్సహించేది. సంజయ్ గాంధీ గారు 78 సంజయ్ గాంధీ గారు ఎంగలారు ఒక మీటింగ్ తీసుకొచ్చారు. ఆడ కులాంతర వివాహాలని జరిగాయి. ఆహా! కులాంతర వివాహాలు ఓకే. 200 జంటలకు ఆ రోజున సంజయ్ ఒకటేసారి ఓకే. ఎంగలారు చెక్కులు ఇయటం, సంజయ్ గాంధీ గారు ఆ మ్యారేజ్లలో అందరికీ దండలు వేయించి ఆయనే చేశాడు. చెక్‌లో ఎంత అమౌంట్ ఉంది? 10,000 ఉండే 10,000, 5,000 అప్పుడు. ఈచ్ చెక్. ఇచ్చి పంపించి అలాంటి దాంట్లో నేను మంచి పాత్ర ఆ రోజు తీసుకున్నా. ఈడ నుంచి 2 లారీల జనాన్ని తీసుకొని పోయి చాలా వర్కౌట్ చేసేది. కటార అప్పారావు నన్ను బాగా అసలుకి తర్వాత టికెట్కి వచ్చా. అప్పుడు అందరూ ఆలోచించి చేయాలనేది మా యూత్, ఇంకోళ్ళు చేయాలనేది కొంతమంది. వీటన్నిటిలల్లో నేను దూరంగానే నామినేషన్ చేసిన తర్వాత వస్తుంది ఏంటి అని అన్నారు. రాలేదు. విత్డ్రా అయ్యాను. మళ్ళీ 87లో అంతే. మళ్ళీ విత్డ్రా అయ్యా. ఇక మూడోసారి నన్ను చూసుకుంటే వచ్చింది టికెట్ 95 అంతే. ఓకే. సో, ఇప్పుడు మీ అనుభవం ద్వారా చెప్పండి. ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఏం సాధించుకున్నారు సార్? ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నా. హ్మ్. ఈ రోజుకి హ్మ్. ఈ రోజుకి ఒక కరప్టెడ్ కానీ అది చేశాడని కానీ ఈ రోజు వరకు ఎవరు నన్ను వేలు పెట్టి ఒక ఫింగర్ పెట్టి చూపెట్టలేరు. ఓకే. అది ఆ మంచితనం నా ప్రజల్లో ఉంది. వాళ్ళు ఎందుకు ఓటేయలేదని నా మీద అది తర్వాత సంగతులే కానీ అది దానివల్ల నాకైతే మంచి పేరు తెచ్చారు. అదే గుర్తింపు నాకు ఈ రోజు వరకు ఆ దేవుడు ఇచ్చినట్టే ప్రజలు ఇచ్చిన ఐశ్వర్యాల కోసం నేను ఉంటున్నాను. యాహ్! మీరేమన్నా అనుకునేవాళ్ళా సార్ ఎప్పుడైనా సరే? అంటే ఎమ్మెల్యేగా నేను కూడా బరిలో దిగాలి. అట్లాంటి ఆశలు ఏమన్నా మీకు ఉండేనా? అంటే చాలామంది సీనియర్ నాయకులకు ఉండే. మరి మీకుందా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో? లేదు, నేను సంబాని గారితో ఒకసారి అన్నా, మరి నువ్వు పోయిన తర్వాత నీ వారసుడు ఎవరన్నా అని అడిగా. వారసుడు ఏముంది అశోక్, వారసుడు అనుకుంటే మనం ఎవరిని చేస్తాం అని అన్నాడు అంతే. ఇక ఆ రోజే ఆయన అడగటం అది బంద్ కూడా చేశా. అంటే నీ వారసుడు ఎవరన్నా నన్ను నాలంటి ప్రకటించవచ్చు కదా అని అనలేదు. నీ వారసుడు ఎవరని నేను ఇండైరెక్ట్గా అడిగా. ఆయన కొంచెం సింపుల్గా తీసేశాడు. ఇక దాంతో నాకు ఆ కోరికలు కూడా లేవు, చనిపోయాయి. ఓకే. సో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసారా ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో? మన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు పోయాం. పిసిసి ప్రెసిడెంట్ అయిన రోజు పోయాం, కలిసాం. కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి సీఎం అయిన తర్వాత కలవలేదు. 100 డేస్‌లో. అంటే వచ్చాను కానీ అంటే దూరంగా ఆ బందోబస్తులు అట్లా నెట్టుకొని పోలేక దూరంగా. అదేంటి సార్, ప్రజాపాలనలో కూడా బందోబస్తు నెట్టుకోవడమే జరిగిందా మరలా? మీరు అందులోను సీనియర్ నాయకులు?
ఎవరు ఉంటారండి? ఈరోజు డిప్యూటీ సీఎం కింద కూర్చుండు పాపం. నిన్న ఇది ఆ ఊరిలో. ఆ. ఏముంటాయి, కాంగ్రెస్లో అంజయ్ గారిని నెట్టారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఆఫీసులో కింద పడ్డాడు అంజయ్, టంగుటూరు అంజయ్ గారు. ఆ రోజు కింద పడ్డాడు పాపం. నేనే అనుకుంటే పట్టుకున్నా. నెట్టుతారు, ఎంత ఏది ఉండదు కాంగ్రెస్కి. యాక్చువల్లీ డిప్యూటీ సీఎం గారు కింద కూర్చొని ఉన్నారు. ఆ ఫోటో సర్క్యులేట్ అవుతా ఉంది. అది కూడా నెగిటివ్గా అవుతా ఉంది. అంటే రెడ్డి సామాజిక వర్గము, దళిత వర్గం చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి వారిని పక్కన పెడుతుంది అనే కోణంలో అది నెగిటివ్గా సర్క్యులేట్ అవుతా ఉంది. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్ అక్కడ ఏం జరిగింది? ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకని కింద కూర్చోవడం జరిగింది? అది అనాలోచితంగా జరిగింది. అది ఎవరు చేయాలని చేయలేదు, వారే చెప్పారు. ఇందాక టీవీలో వారే చెప్పారు. అది ఎవరు కావాల్సి చేసింది కాదు, అది అనాలోచితంగా జరిగింది. నేను అంతే కూర్చోవాలని, ఎక్కడ ఒక దగ్గర ఏముంది, దేవుని ముందు కూర్చోవటం అని కూర్చున్నాను. నా గురించి ఎన్నో విధాలు మాట్లాడిన జనానికి అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను, నా మీద ఉండే ప్రేమను చూసి అని ఆయనే చెప్పాడు. కాబట్టి అది అంతటితో బంద్ అయ్యటం మనం మంచిది. ఓకే సార్, మీరు అంటే ఇప్పటిదాకా మీ అనుభవంతో చెప్పండి. ఇప్పటిదాకా నేను సాధించగలిగింది ఇది అని కుండ బద్దలు కొట్టేలా చెప్పగలిగేది ఏంటిది? ఇదే ఇక ఏముంటుంది, అది రాజకీయం అంతే, ఆ, ప్రజల అభిమానం అంతే, అదొకటే. ఓకే. అంతా ఇంకేమైనా ఉందా మీ మనసులో? ఇంకా సాధించాల్సినటువంటివి ఇంకేమైనా మిగిలిపోయిందా, లేకుంటే ఓకేనా? అంటే అవకాశాలు వస్తే చేస్తాం. ఇంకా ఏంటిది ఏం అవకాశాలు ఇవ్వాలి మీకు? మీరేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మనం అనుకునేవన్నీ కావండి. ఎందుకు, మనకు అంత ఆశలు కూడా ఉన్నాయని మళ్ళీ అనుకోవటం జనం. పార్టీ గుర్తించామని ఇచ్చితే చేద్దాం, లేకపోతే లేదు. సార్, యాక్చువల్లీ మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ఒక నామినేట్ పోస్ట్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఎక్కడి వరకు ఓకే. కానీ ఆ పోస్ట్ ఏంటిది రివీల్ చేయగలరా ఇప్పుడు? ఇప్పుడు అది ఇదని ఖమ్మం కాన్స్టిట్యున్సీకి గ్రామ స్థాయిలో ఉండే పోస్టులు ఉండవు. టౌన్లో ఏమంటే గ్రంథాలయం చైర్మన్, లేకపోతే సుడా చైర్మన్లు, లేకపోతే ఇంకొకటి అవి ఉంటాయి. మార్కెట్లు దాంట్లో డైరెక్టర్లు వేసుకోవచ్చు. మార్కెట్ చైర్మన్లు అంటే ఖమ్మం టౌన్లో ఉన్నోడికి ఎవరు ఇస్తారు చెప్పండి? ఎందుకు ఇవ్వరు? అది పల్లెటూరు వాళ్ళకి ఇవ్వాలి. అది వైస్ చైర్మన్లు దాంట్లో ఉండే వ్యాపారస్తులకి ఇస్తారు. ఏది కమిషన్దారులు అంటారు, వాళ్ళకి ఇస్తారు. అది అవన్నీ అది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ ఖమ్మం యావత్ ప్రజానికానికి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా కాంగ్రెస్ పార్టీ మొన్న మీరు ఇచ్చిన ఎమ్మెల్యేలు కానీ స్టేట్లో మారిన పరిస్థితులు కంప్లీట్ ఈ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం, కాంగ్రెస్ గెలవటం మీ అందరి దయ, మీ అందరి కృషి వలన జరిగింది. ఇది మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ గట్టిగా ప్రచారం చేయాలని, ఆ రోజు గెలిచే సందర్భంలో మనం కష్టపడాల్సిన చాలా యాంగిల్స్లో ఉన్నాయి. ఆ యాంగిల్స్లో ప్రతి ఒక్క ఓటుని మనం జాగ్రత్తగా వేయించుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అత్యధిక మేటితోటి దేశం మొత్తం గెలవాలా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది మనందరి కోరిక. కాబట్టి సోనియా గాంధీ గారికి ఆ యొక్క దాన్ని మనం ఇచ్చి కానుకని కాంగ్రెస్ పార్టీ ఆ రోజున తెలంగాణని ఇచ్చింది. కాబట్టి ఆ కృతజ్ఞత సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలనేది మనందరి కోరికగా ఉండాలని కోరుకొని గట్టిగా పనిచేయాలని నేను అందరినీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత. ఓకే, సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ ఆఫ్ ద మీ ముందు చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.